సీఎం జగన్ పై దాడి జరిగిన ప్రాంతాన్ని డ్రోన్లతో పరిశీలిస్తున్నారు పోలీసులు. ఏరియల్ వ్యూ ద్వారా దాడి చేసిన ప్రాంతాన్ని గుర్తించే ప్రయత్నం చేస్తున్నారు. విజువల్ అనాలిసిస్ మీద ఫోకస్ పెట్టారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలను మా ప్రతినిధి పిఎంఆర్ అందిస్తారు. ప్రస్తుతం మనం సింగ్ నగర్ డాబాకోట్ల సెంటర్లో ఉన్నాం. ఇక్కడే నిన్న సీఎం జగన్మోహన్ రెడ్డి మీద రాయిదాడి జరిగింది. సో దీనికి సమీపంలో ఎక్కడైతే ఈ స్కూల్ ఉందో ఆ స్కూల్ నుంచే ఈ దాడి చేశారని అంటున్నారు. సో ఈ నేపథ్యంలో దీనికి సంబంధించి మరిన్ని వివరాలు సేకరించేందుకు టెక్నికల్ సహాయం కూడా పోలీసులు తీసుకుంటున్నట్టుగా కనిపిస్తుంది. ప్రస్తుతం మనం చూస్తున్నాం విజువల్స్లో డ్రోన్ ఎగరవేసి ఏ ప్రాంతాల నుంచి దాడి చేసే అవకాశం ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా కొన్ని విజువల్స్ సేకరించి ఆ డేటాని అనాలిసిస్ చేయడానికి కూడా పోలీసులు ప్రయత్నిస్తున్నట్టుగా కనిపిస్తుంది. పోలీసులు ఈరోజు ఉదయం నుంచి కూడా అంటే నిన్న రాత్రి నుంచి కూడా దాడి జరిగిన తర్వాత నుంచి పోలీసులు ఇక్కడికి వచ్చి ఎక్కడి నుంచి దాడి జరిగే అవకాశం ఉండవచ్చు అన్న అంచనాకు వచ్చారు. సో ఈ నేపథ్యంలో ఈ వివేకానంద సెంటినరీ స్కూల్ నుంచే ఈ దాడి జరిగే అవకాశం ఉందని ఒక నిర్ధారణకు వచ్చిన పరిస్థితి కనిపిస్తున్న నేపథ్యంలో మరిన్ని కోణాల్లో విశ్లేషించేందుకు, మరిన్ని కోణాల్లో సమాచారాన్ని సేకరించేందుకు, మరిన్ని కోణాల్లో దర్యాప్తు చేసే ప్రక్రియలో భాగంగా కొంత విజువలైజేషన్ ప్రక్రియ కూడా చేపడుతున్నట్లుగా కనిపిస్తోంది. సో దీంట్లో భాగంగా ఏరియల్ వ్యూలో ఈ పరిసర ప్రాంతాలన్నింటినీ కూడా గమనించేందుకు ఏదన్నా అనుమానాస్పద ప్రాంతాలు ఏదన్నా ఉన్నాయా, ఇక్కడి నుంచి దాడి చేయడానికి అవకాశం ఎక్కడన్నా ఉందా అన్న అంశానికి సంబంధించి కూడా కొన్ని డేటాని సేకరించేందుకు పూర్తిగా చర్యలు తీసుకుంటున్న పరిస్థితి. దీనికి సంబంధించి డ్రోన్ విజువల్స్ కూడా తీయిస్తున్న పరిస్థితి పోలీసుల వైపు నుంచి కనిపిస్తుంది. సో ప్రస్తుతం మనం చూస్తున్నాం దీనికి సంబంధించిన విజువల్స్ తీసుకుంటున్న పరిస్థితి పోలీసులు తీయిస్తున్నారు. సో ఈ క్రమంలో మరింత సమాచారాన్ని, డేటా విశ్లేషణని విజువల్స్ రూపంలో, అలాగే ఏరియల్ వ్యూ ద్వారా కనుక ఈ విజువల్స్ని తీసుకుంటే అది మరింత ఈ ప్రాంతాన్ని మరింత ఐడెంటిఫై చేసేందుకు అవకాశం ఉంటుందన్న ఒక అంచనాతో పోలీసులు ఈ తరహా డ్రోన్ విజువల్స్ తీస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మనకు తెలుసు. సో ఓవరాల్గా అన్ని రకాల్లో, అన్ని కోణాల్లో, అన్ని యాంగిల్స్లో కూడా ఈ నిన్న సీఎం మీద జరిగిన దాడి వ్యవహారానికి సంబంధించి, సీఎం మీద దాడి ఏ విధంగా జరిగిందన్న అంశానికి సంబంధించి ఈ తరహా జాగ్రత్తలు, ఈ తరహా సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా మనకు అందుతున్న సమాచారం మేరకు అసలు రాయి ఎక్కడి నుండి విసిరారు, ఏ వైపు నుంచి విసిరారు, ఒకవేళ అది నిజంగా విసిరింది రాయి ఆ స్కూల్ నుంచి చూస్తూ ఉంటే కనుక ఒకసారి ఇంతకుముందు మనం చూసాము స్కూల్ లోపల నుంచి, క్లాస్ రూముల నుంచి ఒక రాయిని విసరడం అనేది, అంత ఫోర్స్గా విసరడం అనేది కష్టసాధ్యమైన అంశం. కానీ ఈ నేపథ్యంలో ఒకవేళ స్కూల్ నుంచి కాకుండా ఉండి ఉంటే, స్కూల్ లోపల నుంచి లోపల నుంచి దాడి చేయడం కష్టసాధ్యమైన పక్షంలో ఎక్కడి నుంచి చేసే అవకాశం ఉంటుంది, ఎక్కడి నుంచి దాడి చేసే అవకాశం ఉంటుందన్న అంశానికి సంబంధించి కూడా కొంత సమాచారాన్ని సేకరిస్తున్నట్లుగా మనకి ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలను బట్టి అర్థమవుతుంది. సో పూర్తిగా ఒకవైపు ఈసీ కూడా ఈ అంశానికి సంబంధించి పూర్తి స్థాయిలో నిఘా పెట్టిన నేపథ్యంలో ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి స్థాయి సమాచారాన్ని తీసుకోవడం, పూర్తిగా అన్ని రకాల్లో విశ్లేషించుకోవడం అనే అంశానికి సంబంధించి పూర్తిగా పోలీసులు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నట్లుగా కనిపిస్తోంది. సో ఈ క్రమంలో డ్రోన్ విజువల్స్ ద్వారా కూడా మరింత విశ్లేషణ చేయడం, దర్యాప్తును ముమ్మరం చేసే దిశగా పోలీసులు కూడా వ్యవహరిస్తున్నట్లుగా మనం భావించవచ్చు. కెమెరామెన్ రెడ్డితో చంద్రశేఖర్, ఎన్టీవీ, అమరావతి.